హలో అండి. ఇవాల్టి రెసిపీ వచ్చి క్యాష్యూ టొమాటో ఆమ్లెట్ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, క్యాష్యూ, ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, క్యాష్యూ మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో నేను 3 ఎగ్స్ తీసుకుని ఎగ్స్ బీట్ చేసుకుని దాంట్లో ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని ఆమ్లెట్లా వేసుకుందాన్ని చూడండి. ఈ ఆమ్లెట్ని మనం చిన్న చిన్న పీసెస్గా స్క్రాంబుల్ చేసుకోవాలి. చూడండి, నేను చిన్న చిన్న పీసెస్గా స్క్రాంబుల్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు వేసుకుని అవి కాస్త వేగాక మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతున్నాయో. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని అది కూడా వేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, నేను టమాటో మిక్చర్ వేసుకుని ఒకసారి కలుపుకున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించాక మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ మన కన్సిస్టెన్సీకి తగినట్టు పోసుకుని ఒకసారి కలపెట్టుకుని లిడ్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, నేను లిడ్ పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ కొంచెం దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి, ఇలా ఉన్నప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి కలపెట్టుకున్నాక మనకి మళ్ళీ టెక్స్చర్ అనేది కొంచెం దగ్గరికి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మరి కాస్త వాటర్ పోసుకుని ఈ గ్రేవీని మనం కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఇలా మనకి ఒక 10 మినిట్స్ టైం అన్నా పడుతుంది. ఈ 10 మినిట్స్ లోపు మనం లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకుంటే మనకి ఈ గ్రేవీ అనేది రెడీ అవుతుందండి. చూడండి, నేను లిడ్ పెట్టేసి 10 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాష్యూ ముక్కలు వేసి మనం స్క్రాంబుల్ చేసుకున్న ఆమ్లెట్ పీసెస్ వేసి కొంచెం కసూరి మేతి కూడా వేసుకుని దీన్ని ఒకసారి కలబెట్టుకోవాలండి. చూడండి, కర్రీ ఎంత బాగా రెడీ అవుతుందో. మనకి గ్రేవీ కూడా ఉంది అండ్ ఆమ్లెట్ పీసెస్ కూడా మనకి దాంట్లో డిప్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనం ఈలోపు ఎగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దామా. ఎగ్ తినటం వల్ల మనకి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, మన మజిల్స్ డెవలప్ అవుతాయి అండ్ మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. చిన్నపిల్లలకి ఇలాంటి కర్రీస్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా అండ్ ఫుడ్ కూడా కంప్లీట్ చేసేస్తారండి. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేసుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక లిడ్ ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకున్నానండి. చూడండి, నేను కొత్తిమీర వేసాక కర్రీ ఎంత బ్యూటిఫుల్గా తయారైందో. ఇప్పుడు మనం ఈ కర్రీని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవడమేనండి. ఇలాంటి కర్రీస్ మనం వీక్లీ ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ పిల్లలకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఎపటైట్ అనేది పెరుగుతుందండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.